పేమెంట్ అంతా పని అయిపోయినాక ఇస్తాము. మీరు సార్ దగ్గర డబ్బులు గిబ్బులు అడగద్దండి, ఎందుకంటే సార్ పెద్ద పవర్ఫుల్. ఇట్టన్నీ చాలా చూసినాంపా, బా ముందు. సరే పదనన్న. అవురా కాదు, అడ్వాన్స్ 50,000 ఇచ్చినారు కదా, కనీసం 1,00,000 ఇకుంటే ఏమంటదిరా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనికి పోతే 300 ఇచ్చేది బరువుగా ఉంది. ఏందో ఇచ్చినా అయిపోయేస్తాం పెట్టోట పచ్చాపా చాలు గాని. ప్రసాద్ చెప్పు చంద్ర. వాడు ఎన్నిసార్లు చెప్పినా మన మాట వినడంలే. మరి ఏం చేయాలనుకున్నావు చంద్ర, చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎంత ఖర్చైనా పర్వాలే, ఈరోజు వాడిని వేసేయాల్సిందే. వాడిని హరిగాని మురళిగాని రామని చెప్పిన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వేసేయాల్సిందే. చంద్ర, సరైన మగోళ్ళకే ఒప్పందం ఇచ్చినావు, వేసేస్తారు వాళ్ళు. అందుకే ఆ పోటు మొగోళ్ళకి అప్పచెప్పినది. వస్తానారులే. అన్న నమస్తే అన్న, ఏం అర్జెంట్ రమ్మని కాల్ చేసినావు? అన్న ఏందన్న ఇంత లెక్క ఇచ్చినాడు? అన్న దేనికి ఈ లెక్క? ఒకని అర్జెంటుగా వేసేయాలా, ఇది అడ్వాన్స్ కింద పెట్టుకోండి డబ్బు. అన్న అడ్వాన్స్ కింద 1,00,000 రూపాయలు ఇచ్చినాడంటే వేసేసినాక 1 కోటి రూపాయలు ఇచ్చాడేమన్నా. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఎవరు వాళ్ళని అడుగు. అన్న ఎవరినే చేయాలన్నా? రే, వేసేసేది మీరు కాదు కదా, అవునా? వేసేసేవాడిని పిలుచుకోండి రండి. ఓహో, మనం ఇంకోనికి ఒప్పందం వెళ్ళా కాబట్టి వాళ్ళకి చెప్తాడంట, మనకి చెప్తే లీక్ చేస్తామని. పిలుచుకోవాలి చంప. అన్న నమస్తే అన్న.